ఈ ఫోటోలో ఉన్నది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. అప్పటి ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితాన్ని తప్పించుకోవడానికి ప్రధాని మోదీ ఇలా మారువేషంలో ఉన్నారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక డార్క్ డే. ప్రజాస్వామ్యంపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం ఇది. కాంగ్రెస్ పార్టీని నేటికి వెంటాడుతున్న ఒక చేదు జ్ఞాపకం. దేశ ప్రజల స్వేచ్ఛ హక్కులు లేకుండా చేసిన రోజు ఇది. ఆనాడు తన అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 25, 1975 నుంచి 1977 వరకు దాదాపు 21 నెలల పాటు నియంతృత్వ పాలనలో ప్రజలు అల్లాడిపోయారు. లక్షలాది మంది జైలు పాలయ్యారు. భారత రాజ్యాంగం దేశంలో ప్రతి పౌరుడికి కల్పించిన ఫండమెంటల్ రైట్స్ లేకుండా చేశారు. ఇదే రోజున ప్రధానమంత్రి ఆదేశాల మేరకు దేశంలోనే టాప్ లీడర్స్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, బీజూ పట్నాయక్, చంద్రశేఖర్ లాంటి మరెందరో ప్రముఖులతో సహా 1,00,000 మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైల్లో పెట్టడమే కాక ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేస్తే ఉక్కు పాదంతో అంచివేశారు. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని